నమస్తే. బబుల్ గమ్. బబుల్ గమ్ అనగానే మనకి నోట్లో పెట్టుకుని తినే బబుల్ గమ్ గుర్తొస్తూ ఉంటుంది. అది తినగానే నోట్లో పెట్టుకోగానే మంచి తీయగా ఉంటుంది. ఆ తర్వాత చాలాసేపు నవ్వులుతాం. అలా ఎంతసేపు నవ్వలొచ్చు. చివరికి అది దాన్ని ఊసేస్తాం. అది ఎవరు అంటుకుంటుంది ఒక్కోసారి ఎక్కడ పడి అక్కడ ఊసేస్తే. మరి ప్రేమ కూడా అలాంటి బబుల్ గమ్ లాంటిదే అని చెప్పే ప్రయత్నంతో వచ్చిన సినిమానే బబుల్ గమ్ సినిమా. అంటే ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇందులో హీరో రోషన్ కనకాల. మరి పేరు వినగానే అతను ఎవరో కాదు, గలగల మాట్లాడే సుమ, యాంకర్ సుమ, అలాగే రాజీవ్ కనకాల గారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన హీరో అని చెప్పాలి. సుమ, రాజీవ్ కనకాల వాళ్ళ పుత్రరత్నం ఈ రోషన్ కనకాల. మరి ఈ అబ్బాయి అంటే ఆ ఫ్యామిలీ నుంచి, కనకాల ఫ్యామిలీ నుంచి దేవదాస్ కనకాల గారు, లక్ష్మీ కనకాల గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు సినిమా రంగానికి వచ్చారు. వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా. మరి రోషన్ కనకాలను పరిచయం చేస్తూ చేసిన ఈ సినిమాలో ఈ సినిమా కథ ఏంటి, అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే అంశాలు మనం చూద్దాం. మనం ఇందాకే అనుకున్నాం బబుల్ గమ్ లాంటి ఒక ప్రేమ అంటే లవ్ ప్లస్ లస్ట్. ఎందుకంటే సాధారణంగా అమ్మాయి అబ్బాయి తారసపడటం, వాళ్ళ మధ్యలో ప్రేమ మొదలవటం, ఆ తర్వాత ఇంకొక గొడవలు స్టార్ట్ అవ్వటం, బ్రేకప్లు, ఈ టైప్లోనే వెళ్ళే సినిమాలు చాలా వచ్చినాయి. అంటే నాకు ఈ సినిమా చూస్తే ఏం గుర్తొచ్చిందంటే ఒక డీజే టిల్లు, ఒక అర్జున్ రెడ్డి గుర్తొచ్చినాయి. మనకి సినిమా స్టార్టింగ్లోనే షర్ట్ లేకుండా ఒక డ్రాయర్తో మాత్రమే హీరో బైక్ మీద వెళుతూ సన్నివేశం కనిపిస్తుంది. ఆ తర్వాత అతను ఫ్లాష్ బ్యాక్లో అతను ఏంటి 6 నెలల క్రితం ఏం జరిగింది అనేది మనకి స్టోరీ రివీల్ అవుతుంది. అతను ఏంటంటే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్రాడు అతను. ఆ ఫ్యామిలీలో అతనికి డీజే అంటే బాగా ఇష్టం. అట్లా దానికోసం అని చెప్పి వాళ్ళ నాన్నగారిని ఒక చికెన్ షాపు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుర్రాడు ఒక డీజే వాయిస్తుంటే ఒక ఫంక్షన్లో ఒక అమ్మాయిని చూసి, జాను అనే అమ్మాయిని చూసి, ఇతని పేరు ఆది, ఆ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏంటంటే అబ్బాయిని ఒక టాయ్స్ లాగా చూసి అతను టాయ్ లాగా ఆడుకోవాలి తప్పితే సిన్సియర్ ప్రేమ కాదనే యాంగిల్లో ఆలోచించే మనిషి. అలాంటి అమ్మాయితో ఈ కుర్రాడు దగ్గర అవుతాడు. మొదట్లో ఆ అమ్మాయి కూడా అలాగే దగ్గర అవుతుంది, కానీ తర్వాత అతను సిన్సియర్గా ప్రేమిస్తుంది. కానీ ఒకానొక సన్నివేశంలో అతను వేరే అమ్మాయిని ముద్దు పెట్టుకునే సన్నివేశం చూస్తే ఆ అమ్మాయి అతని నుంచి దూరం అయిపోతుంది. అలా వీళ్ళిద్దరి మధ్యలో చిన్న బ్రేకప్ లాంటిది వస్తుంది. అదే మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఎక్కువగా లివింగ్ రిలేషన్షిప్లో ఉండే వ్యక్తులు. అంటే నేటి తరం కథ అని చెప్పాలంటే అమ్మాయికి పెళ్ళిడి వయసు వచ్చినా కానీ తల్లిదండ్రులు పెళ్లి చేసుకోరు. మనం 25 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నాం కదా, ఇంకా మనకు పెళ్ళి ఎందుకు అనే టైపు వాళ్ళు. అది హర్షవర్ధన్, తర్వాత వాళ్ళ అమ్మగారి పాత్ర ఇంకొన్నిటి పోషించారు. వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించారు, మంచి డబ్బున్న సంపన్నమైన కుటుంబం. ఆ కుటుంబంలోని అమ్మాయి జాను కూడా ఈ ప్రేమని కొద్ది ఈజీగా తీసుకునే అమ్మాయి. ఈ ఆదికి ఆ అమ్మాయి బట్టలు తన కారు ఇచ్చేస్తుంది, తన క్రెడిట్ కార్డు వాడుకోమని ఇచ్చేస్తుంది, అతనికి బట్టలు కొనిపిస్తుంది, ఇవన్నీ చేస్తుంది. కానీ ఆ కుర్రాడిని ద్వేషించిన తర్వాత తన కారు తనకి ఇచ్చేయమంటుంది. అలాగే తను వాడిన క్రెడిట్ కార్డు కూడా తనకి ఇచ్చేయమంటుంది. ఆఖరికి తను కొనిచ్చిన బట్టలు కూడా తనకి ఇచ్చేయమంటుంది. ఆ బట్టలు అతనికి ఇచ్చేసి ఆ దిగంబరంగా అతను బైక్ మీద వెళ్ళే సన్నివేశమే మనకి స్టార్టింగ్లో చూసిన సన్నివేశం. అదే ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అని అనుకోవచ్చు మనకి. ఆ తర్వాత కథ ఎలా నడిచింది, మళ్ళీ వాళ్ళిద్దరూ బబుల్ గమ్ లాంటిదని చెప్పాం. ఇదేంటంటే ప్రేమ అనేది ఒకసారి వదిలించుకుంటే వదిలిపోయేది కాదు, మళ్ళీ అతుక్కుంటుంది. అలా అతుక్కుని వదిలిపోయే ప్రేమ లాంటిదే ఈ కథ అంతా అలాగే ట్రావెల్ అవుతుంది. చివరికి ఈ జంట ఏమయ్యారు అనేది ఓవరాల్ సినిమా. అయితే ఇక్కడ రోషన్ కనకాల గురించి చెప్పాలంటే అతను కొత్త హీరోలాగా అనిపించాల, మంచి ఈజ్ ఉంది. ఆ అమ్మాయి మానస చౌదరి కూడా జాను పాత్ర వేసింది. ఆ అమ్మాయిలో కూడా మంచి టాలెంట్ ఉంది. అని ముఖ్యంగా రవికాంత్ పేరేపు డైరెక్టరు వీళ్ళలో నటనను రాబట్టుకోవడంలో మాత్రం అతను సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. ఎమోషన్స్ పండించడంలో కొంత తడబడినా కానీ వీళ్ళ ఆర్టిస్టుల నుంచి నటనను రాబట్టుకోవడంలో మాత్రం డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యాడు. ఇంకొకటి ఏంటంటే అంతకుముందు ఈ డైరెక్టర్ చేసిన సినిమాలు ఏంటంటే క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీలా. ఆ తర్వాత వచ్చిన సినిమానే ఈ బబుల్ గమ్ సినిమా. ముఖ్యంగా శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాకి మ్యూజిక్ ఎంత ప్లస్సో అంత మైనస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల డైలాగ్స్ని ఈ మ్యూజిక్ అనేది డామినేట్ చేసి మింగేసింది. దాంతో క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు సినిమా కథ ఎటు వెళ్తుంది, చివరికి ఏమవుతుందని డైలాగ్స్ వినిపించకుండా క్లారిటీ లేని కథగా మిగిలిపోవడానికి కొంత కారణం కూడా ఈ మ్యూజిక్ అని చెప్పాల్సి వస్తుంది. సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నేటి తరం యూత్కి అట్రాక్ట్ చేసేలాగా డైరెక్టర్ మలిచాడు. పైగా అర్జున్ రెడ్డి లాంటి సన్నివేశాలు కొన్ని ఉంటాయి, మితిమీరిన శృంగారం లాంటి సన్నివేశాలు కానీ, ముద్దు సన్నివేశాలు కానీ. అలాగే రోషన్ కనకాల చాలా ఈజీగా నటించాడు. అతనిలో
ఈ టైపు నటన ఉంటుందని, కొత్త నటుడు కదా మరి అతను బెరుకుగా చేస్తాడేమో అనుకున్నాం, కానీ చాలా అద్భుతంగా అతను యాక్ట్ చేశాడు. ఖచ్చితంగా అతను హీరోగా నిలబడతాడని ఈ సినిమా చూసిన తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది. అలాగే ఆ అమ్మాయి కూడా, మానస చౌదరి కూడా మంచి పాత్ర. అలాగే హీరో తండ్రి పాత్ర వేసిన నటుడు కూడా చేతు జొన్నలగడ్డ. అతను ఆ ద్వితీయార్థంలో మనకు వచ్చే సన్నివేశాలు, తండ్రి కొడుకుల మధ్యలోని సన్నివేశాలు కానీ, పైగా ఆ చేతు జొన్నలగడ్డ టైమింగ్ కానీ అద్భుతంగా, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. తెలుగు తెరకు మరో మంచి నటుడు దొరికాడని చెప్పుకోవచ్చు చేతు జొన్నలగడ్డని. అలాగే మరి హర్ష చెముడు, ఇతర ఫ్రెండ్స్ పాత్రలు కొన్ని ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా యూత్ని ఆకట్టుకుంటుందనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. పాటలు బాగున్నాయి. ఇజ్జత్ అనే సాంగ్ ఒకటి అద్భుతంగా ఉంది. అంటే ప్రేమలో విఫలమైన తర్వాత అతను కెరీర్ మీద ఫోకస్ పెడతాడు, మళ్ళీ ఆ అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఇలా వీళ్ళు పెళ్లి చేసిన టైంకి మళ్ళీ తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే కొంత నేటివిటీకి తగ్గట్టుగా ఇప్పుడు యూత్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఇందులో ప్రధానంగా చూపించాడు. కాకపోతే ఏంటంటే డైరెక్షన్ పరంగా చెప్పుకోవాల్సి వస్తే కథ ఒక విధంగా ఫ్లోలో వెళ్తున్నా అది మళ్ళీ పడిపోతుంది కథ. అంటే పడుతూ లేస్తూ కథ ముందుకు సాగింది. అందువల్ల మన ప్రథమార్థంలో కొంత స్లోగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా స్పీడ్ అందుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి అక్కడ మాత్రం కొంత మ్యూజిక్ డామినేట్ చేసి అసలు కథ ఏం జరుగుతుంది, వీళ్ళు విడిపోయారా మళ్ళీ కలిసారా అనే క్లారిటీ లేకుండా ఈ సినిమా వెళ్ళిపోతుంది. ఓవరాల్గా చూసుకుంటే యూత్కి నచ్చేలాగానే డైరెక్టర్ ఈ సినిమా తీర్చిదిద్దాడు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీలా, ఆ తర్వాత బబుల్గమ్ లాంటి ఒక మంచి సినిమాని అందించాడు. ముఖ్యంగా తెలుగు తెరకు మంచి మన రోషన్ లాంటి యువ హీరో దొరికాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్లోనే ఈ సినిమా డైలాగులు ఉంటాయి, ఆ పాత్రలు కూడా అలాగే ఉంటాయి. అర్జున్ రెడ్డిని ఫాలో అయినట్టుగా మనకు అనిపిస్తుంది చూసుకుంటే, హీరోయిజం ఎలివేషన్లో కానీ. అలాగే డ్యాన్సుల్లో కూడా రోషన్ చాలా బాగా ఈజీ కనిపించాడు. డ్యాన్సుల పరంగా కూడా అతను మనం ఓకే చెప్పొచ్చు. అలాగే మానస చౌదరి అమ్మాయి తెలుగు అమ్మాయి అనుకున్నా కానీ ఆ అమ్మాయి ఈ పాత్రకి చాలా యాప్ట్గా చేసింది. ఎందుకంటే చాలా ఎమోషన్స్, కొన్ని చోట్ల ఎమోషన్స్ సన్నివేశాలలో అమ్మాయి చాలా బాగా నటించింది. అలాగే రోషన్ కూడా అలాగే చేశాడు. మరి ముద్దుల సన్నివేశాలు కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా వీళ్ళు చేశారు. కాబట్టి ఈ సినిమా అయితే పాస్ అయిపోతుంది. దీనికి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేనైతే 5కి 2.75 రేటింగ్ అయితే నేను ఇస్తాను. అంటే ఈ సినిమా సెకండ్ హాఫ్లో క్లారిటీ కొంత మిస్ అయినా కానీ అందరూ చూసే సినిమానే, చూడాల్సిన సినిమానే. ఇది ఈనాటి రివ్యూ.